ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సీఎం జగన్ పై దాడి, తీవ్ర టెన్షన్‌లో నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ఒక లైక్ కూడా చేయండి. నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీరు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సీఎం జగన్ కలియుగ భస్మాసురుడు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కలియుగ భస్మాసురుడని ఆయన అభివర్ణించారు. కుప్పం సభలో చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తే, శ్రీకాకుళం రా కదలిరా సభలో జగన్కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పేదల ప్రతినిధి కాదని, వారి రక్తం తాగే జలగా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు. భస్మాసురుడిలా ప్రజల నెత్తిన చేయిపెట్టారని విమర్శించారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని ఇంటికి పంపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా సరిపోవని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన నాటకాలతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఋషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారని చెప్పారు. ఊరికో ప్యాలెస్ ఉన్న వ్యక్తి పేద వ్యక్తి అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి అధికారం అప్పగించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. టీడీపీకి సంపద సృష్టించడం తెలుసునని చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ నాయకులు ధనవంతులయ్యారని, జగన్ మాత్రం ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేశారని చంద్రబాబు ఆరోపించారు.